మనతో పాటు ఇప్పుడు మరి ప్రొఫెసర్ గాలి వినోద్ గారు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుంటుంది? ఎందుకు ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? ఈ విషయాలపైన క్లియర్‌గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. వస్తామా? సార్ ప్రవీణ్ గారిది తనది ప్రమాదం కాదు హత్య అని చెప్పేసి మరి మీరందరూ కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇది హత్య అని చెప్పేసి ఎలా నిర్ధారిస్తున్నారు? అంటే మేము చెప్పట్లేదమ్మా, కొంతమంది అంటున్నారు ఇది హత్య అని చెప్పేసి. సో ఆ దాంట్లో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టమంటున్నాం. మా డిమాండ్ అంతా ఏంటంటే ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారు ఒక దళితురాలే, మరి వారి రాష్ట్రంలో ఒక పాస్టరు, అందులో చాలామంది సేవకుడు, పాపం నిజం పేద ప్రజల కోసం పనిచేస్తున్నవాడు. ఆయన మీద గతంలో కూడా అనేక థ్రెట్స్ వచ్చినాయి. ఆయనకు వచ్చినా కూడా పోలీసులకు ఆయన రక్షణ కల్పించలేదు. ఆయన అంత అర్ధరాత్రి సమయంలో పోయినప్పుడు ఏం జరిగింది? ఆయన శత్రువులు చంపారా, లేదా ఆయనే స్కిడ్ అయి పడిపోయాడా? థ్రెట్ ఆయనకు అంతకుముందు కాల్స్ వచ్చాయి కాబట్టి ఆ కాల్ డేట్ చూడాలా. గతంలో కాల్ డేట్ ప్రకారంగా ఎవరైనా ఈయన వెంబడించి వెనక నుండి గుద్దారా, సైడ్ నుండి గుద్దారా, వచ్చి చంపేసి అక్కడ పడేశారా, లేకపోతే ఆయన స్కిడ్ అయి పడిపోయాడా? ఇవన్నీ కూడా పోలీస్ విచారణ చేపడతాయి. సీసీ కెమెరాలు ఆధారంగా మొత్తం బయటపడతాయి. కాబట్టి వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేపట్టి ఏదైనా సరే పోస్ట్ మార్టంలో తేలిపోతుంది. కాబట్టి పోస్ట్ మార్టాన్ని కూడా మ్యానిపులేట్ చేయొద్దు. పోస్ట్ మార్టం కూడా మ్యానిపులేట్ చేస్తే ఏమవుతుంది? ఆయనకు తాగిండని ఇప్పటిదాకా కొంతమంది హిందుత్వ నాయకులు ఏమంటున్నారు, ఆయన తాగిపడి చచ్చిపోయినట్టున్నారు. మీరెవరు చెప్పడానికి? ఆయన పోస్ట్ మార్టం రాకుండా మీరు తాగిపడని ఎట్లా చెప్తారు? అంటే సీసీ ఫుటేజ్ కూడా బయట పెట్టారు అని తెలుస్తుంది సార్. మరి సీసీ ఫుటేజ్ ప్రకారము పోలీసులు నిర్ధారించింది ఏంటంటే ఆయన రోడ్డు మీద వెళ్తూ రోడ్డును క్రాస్ చేసి అవతల సైడ్ పడిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. సరే, అదే ఇప్పుడు ఒకవేళ నిర్ధారణ అయ్యేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక చెప్పాలా. ఎందుకంటే ఆ రిపోర్ట్లో తేలిపోతుంది. బ్లడ్ దెబ్బ తాకినప్పుడు దెబ్బ తాకి లేదంటే సడన్గా పడిపోయి చనిపోయాడు అనేది బ్లడ్కు సంబంధించిన రిపోర్ట్ వచ్చేస్తుంది, హార్ట్కు సంబంధించిన రిపోర్ట్ వస్తుంది. సో కాబట్టి వీటన్నిటి దృష్ట్యా కొట్టి చంపితే ఒక రకమైన చావు ఉంటుంది, లేదా సడన్గా యాక్సిడెంట్ అయి చనిపోతే ఒక రకంగా ఉంటుంది. సో కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏవైతే ఉంటుందో ఆ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే పోలీసులు చెప్పాలి తప్ప పోలీసులు అది ప్రాథమిక దర్యాప్తే, అది కంప్లీట్ కాదు. పోస్ట్ మార్టం రిపోర్టే ఫైనల్. సో కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మ్యానిపులేట్ చేయకుండా ఆయన బాడీలో ఆల్కహాల్ ఉందనో లేకపోతే రకరకాల తప్పుడు రిపోర్ట్స్ కూడా రాకుండా ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఏం జరిగిందో వాస్తవం చెప్పండి. అది ఆయన ప్రవీణ్ పగడాల క్రైస్తవుడు అని చెప్పి అబద్ధాలు చెప్పమని మేము అనట్లేదు. ఎవరైనా సరే మనిషి ఆయన. అంటే మీరు అంటున్నారు కదా సార్, తనకు థ్రెడ్ ఏర్పడింది, ఇంతకుముందు కూడా బెదిరింపు కాల్స్ వచ్చినాయని. అసలు ఈ థ్రెడ్ అనేది ఎందుకు ఏర్పడింది? ఏ విషయంలో ఆయనకు శత్రువులు అయ్యారు? అంటే ఆయన నిష్పక్షపాతంగా క్రిస్టియన్ మతం గురించి చెప్తున్నప్పుడు, తన మతం గురించి చెప్తున్నప్పుడు, కొన్ని హిందూ మతంలో ఉన్న వాస్తవాలను చెప్తున్నప్పుడు, ఇస్లాం మతంలో ఉన్న వాస్తవాలను చెప్తున్నప్పుడు కొందరికి పడదమ్మ, సహజంగా ఉంటుంది కదా. అది ఆ మతము బాగా ఎవరి మతం మీద వాళ్ళకి ప్రేమ ఉన్నప్పుడు ఆ మతం పిచ్చి మారుతుంది. మతం పిచ్చిగా మారినప్పుడు ఏమవుతుంది? ఎదుటివాడు మా దేవుడిని అవమానపరుస్తాడు, మా మత గ్రంథాన్ని అవమానపరుస్తాడు అని చెప్పేసి అనుకుంటారు. సో కాబట్టి ఆ అనుకున్న వాళ్ళే ఆయనకు ఫోన్ చేసి ఉంటారు. సో అట్లాంటి వాళ్ళే ఏమైనా చేసి ఉంటారా ఈ హత్య? అంటే తను ఉండేది ఇక్కడ కదా సార్, తెలంగాణలో ఉంటున్నాడు. తెలంగాణలోనే మీడియా సమక్షంలో డిబేట్లలో తను వాదిస్తున్నారు. కానీ ఏదైనా చెయ్యాలి అనుకుంటే శత్రువులు ఇక్కడ కూడా చేయొచ్చు, కానీ అక్కడ ఏపీకి వెళ్ళిన తర్వాత అక్కడ తను చేయాల్సిన ఆయన ఎక్కువ సేవంత అక్కడే అమ్మ. ఆయన పుట్టింది కడప, ఆయన సేవంత ఈస్ట్ వెస్ట్ గోదావరి. ఇక్కడ ఛానల్ ఉంది, డిబేట్స్లో వస్తాడు, కానీ ఎక్కువ శాతం సేవ చేస్తుంది అక్కడ పేదలకి. కాబట్టి అక్కడే ఆయనకు ఎక్కువ థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడికంటే కూడా. నేను హైదరాబాదులో ఆయన పర్మనెంట్గా ఉండడు ఎక్కువ శాతం. ఆయన అంటే రెసిడెన్స్ ఇక్కడ ఉంటుంది, బట్ సేవ మాత్రం అక్కడే ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం ఆయన సేవలో ఉంటాడు కాబట్టి, తిరుగుతూ ఉంటాడు కాబట్టి అక్కడ సహజంగా నార్మల్గా శత్రువులు అక్కడే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తన మర్డర్ పైన కూడా అంటే హత్య జరిగింది, ప్రమాదం కాదు అని చెప్పేసి నిన్న నిరసన కూడా వ్యక్తం చేశారు అక్కడ ఏపీలో. ఇక్కడ కూడా చెల్లిస్తున్నారు క్రిస్టియన్స్ అంతా కూడా, వాళ్ళు కూడా ఇప్పుడు చాలా వరకు కూడా స్పందిస్తున్నారు. కానీ అంటే తన హత్య విషయంలో కావచ్చు, లేకపోతే ఒకవేళ ప్రమాదవశాతే జరిగింది అనుకుందాం, తన మరణం విషయంలో ఎలాంటి స్పందన, అంటే రేపు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఫర్దర్గా ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమి తెలుతుందో, పోలీసులు ఏం చెప్తారో దాన్ని బట్టి ఫర్దర్గా ఇక్కడ కానీ అక్కడ కానీ నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం క్రైస్తవ సంఘాలు చెప్తున్న ప్రకారంగా ఖచ్చితంగా
కోర్స్ ఆఫ్ యాక్షన్ అయితే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము. ఎందుకంటే ఏ పార్టీ కూడా స్పందించట్లేదు. పార్టీకి మేము ఓట్లు వేయలేదు. పార్టీలకి అక్కడైనా ఓట్లు వేసాము, ఇక్కడైనా ఓట్లు వేసాము. మా ఓట్లతో కలిసిన పార్టీలు మాకు రక్షణ లేనప్పుడు, మా గురించి పట్టించుకున్నప్పుడు మీకు ఎందుకు ఓటేయాలి? ఇట్లా ముస్లింలు ఎట్లయితే సొంత పార్టీ పెట్టుకున్నారో క్రైస్తవులుగా మేము కూడా సొంత పార్టీ పెట్టుకుంటాము. మేము కూడా ఎన్నికల్లో పోటీ చేస్తాము, మేము మిమ్మల్ని ఓడిస్తామని చెప్పేసి ఇవాళ వాళ్ళు అంటున్నారు. మరి అది కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి క్రైస్తవ ఓట్లు లేకుండా వచ్చిందా? ఇక్కడ క్రైస్తవ ఓట్లు దాదాపు దళితులలో దాదాపు 1 కోటి మంది ఉంటే ఆ 1 కోటి మందిలో 70 లక్షల మంది క్రైస్తవులే ఉంటారు. మరి వాళ్ళంతా ఓటేస్తేనే కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు బీజేపీ కోటేయలేదు కదా, కాంగ్రెస్ కోటేస్తేనే కదా వచ్చింది. మరి అటువంటిప్పుడు రేవంత్ రెడ్డి కూడా మరి ఇక్కడ ఇజ్రాయెల్ విషయంలో మరి తగు న్యాయం చేయాలి కదా. కాబట్టి అక్కడైనా చంద్రబాబు కూడా అంతే కదా, అక్కడ ఇంకా హైయెస్ట్ ఉంటారు క్రైస్తవులు, దళితులంతా క్రైస్తవులే ఉంటారు అక్కడ. కాబట్టి వాళ్ళంతా ఓటేసినప్పుడు చంద్రబాబుకు మరి చంద్రబాబు వాళ్ళకి అన్యాయం చేస్తే ఊకుంటారు వాళ్ళు? ఖచ్చితంగా అటు చంద్రబాబు అయినా ఇటు రేవంత్ రెడ్డి అయినా వాళ్ళిద్దరు కూడా అంటే గురు శిష్యులే కాబట్టి తగు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసాం కదా మరి ప్రవీణ్ పగడాల ఒక క్రైస్తవ పాస్టర్ కాబట్టి మరి ఆయన మరణం వెనుక చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి క్రిస్టియన్స్ అందరూ కూడా, క్రైస్తవులందరూ ఈరోజు ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే తనైతే ప్రమాదవశాత్తు మరణించలేదు, తన పైన హత్యాయత్నం జరిగింది, అంటే తనను మర్డర్ చేశారు అని చెప్పేసి కూడా, హత్య చేశారు అని చెప్పేసి వీళ్ళు ఈరోజు వాళ్ళ వాదోపవాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారంటే వాళ్ళు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తనది ఏమాత్రం కూడా స్పెట్స్ కూడా పగిలిపోలేదు. ప్రమాదవశాత్తు అయితే తన కింద పడిపోతాడు, బండికి స్క్రాచెస్ పడతాయి, అంతేకాదు తనకి ఏదైనా దెబ్బలు తగులుతాయి. ఏ దెబ్బ తగలలేదు, బండికి కూడా ఏ స్క్రాచెస్ అవ్వలేదు. ఫ్రంట్ లైట్ మాత్రమే కొంచెం క్రాక్ వచ్చింది. స్పెట్స్ కూడా మంచిగా ఉన్నాయి, తీసి పక్కన పెట్టినట్టుగా ఉన్నాయి. ఇంకొకటి తను మాస్క్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నారు, ఆ మాస్క్ కూడా తీసి పక్కన ఉంది. తన మూతి పైన మాత్రం గుద్దినట్టుగా ఉంది అని చెప్పేసి ఆధారాలన్నీ కూడా పోలీసులు సేకరించి న్యాయబద్ధమైన తీర్పును కూడా ఇవ్వాలి. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రము కల్పితాలు ఉండకూడదు, దాన్ని కూడా మరి ఫోర్జరీ చేయకూడదు, వాస్తవాలు బయట పెట్టాలి అని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. ఆ వాస్తవాలు బయట పెట్టకపోతే, ఎందుకంటే ఇంతకు ముందే మరి ప్రవీణ్ పగడాలకి ఎన్నోసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి, థ్రెడ్ కూడా ఏర్పడుతుందని పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ ఏ పోలీసులు, ఇక్కడ పోలీసులు కావచ్చు, అంటే తెలంగాణ పోలీసులు కానీ ఏపీ పోలీసులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు, తనకు ప్రోటోకాల్ కూడా ఏర్పాటు చేయలేదు. అందుకు మరి తన మీద హత్యాయత్నమే జరిగింది, ఖచ్చితంగా ఇది హత్య చేసి ఉంటారు శత్రువులు అయితే, ఎందుకంటే చాలాసార్లు మీడియా ముఖంగానే తను చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మాకు అదే అనుమానాలు ఉన్నాయి. దీని విషయంలో అంటే తన మరణం విషయంలో మాత్రము ప్రభుత్వం స్పందించకపోతే, ఏపీ కానీ తెలంగాణ కానీ ప్రభుత్వాలు స్పందించకపోతే మేము మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అనిల్తో నిర్మల, హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.